వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన వీడియోలో ఒక రెయిన్ సెన్సార్ని తయారు చేయబోతున్నాం. అంటే రెయిన్ సెన్సార్ ఒక ఆర్డినో తోటి తయారైందాం. దాన్ని అప్డేట్ కూడా చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. బట్ ఈ వీడియోలో దాని బేసిక్ కాన్సెప్ట్ని మనం తయారు చేయబోతున్నాం. అది కూడా నా పాత ఊళ్ళో యూజ్ చేసే టిఫిన్ డబ్బాలో దాన్ని తయారు చేయబోతున్నాం. చూడటానికి కొంచెం మిగతా ఉంటుంది అలానే, కాకపోతే చాలా మంచి డివైస్ అనమాట. దీంతో ఏం యూజ్ ఉంటుంది అని అడిగితే దీంతో ప్రస్తుతం అయితే ఏం యూజ్ లేదు, జస్ట్ అదొక రెయిన్ సెన్సార్ మాత్రం. బట్ ఫ్యూచర్లో మనం దీన్ని అప్గ్రేడ్ చేసేటట్టు దీన్ని చాలా మంచిగా ఉపయోగించుకోవచ్చు. సో దీని సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ఫుల్ కోడ్ కూడా వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దీని మేకింగ్ వీడియో ఇప్పుడు మీకు ఉంటుంది. కంప్లీట్గా చూడండి వీడియోని అండ్ షేర్ చేయండి. వీడియోకి వెళ్ళిపోతుంది. సో మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెడ్ బోర్డ్ కావాలి. అంటే నేను దీన్ని సర్క్యూట్ తయారు చేస్తున్నాం మీకోసం చూపించడానికి. బ్రెడ్ బోర్డ్ తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి ప్యాసివ్ బజార్ యాజ్ అవుట్పుట్ అన్నమాట. యాక్టివ్ బజార్ కూడా తీసుకోవచ్చు, కానీ నేను ప్యాసివ్ బజార్కి కోడ్ రాసిన కాబట్టి నేను ప్యాసివ్ బజార్ తీసుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి ఆర్డినో నానో. మీరు యూజ్ చేసుకుందాం అనుకుంటే యూఎన్ఎన్ కూడా యూజ్ చేసుకోండి, కానీ నాకు ప్లేస్ అండ్ పవర్ కన్సప్షన్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను ఆర్డినో నానో సైడ్ పోతున్నా. సో దాన్ని బ్రెడ్ బోర్డ్ పైన పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అంటే బజర్కి అండ్ ఆర్డినో నానోకి కనెక్షన్ ఇవ్వాలి. సో D12 పిన్కి అవుట్పుట్ ఇస్తున్నాను, పాజిటివ్ అవుట్పుట్. అండ్ గ్రౌండ్ పిన్ని గ్రౌండ్ తోటి కనెక్ట్ చేస్తున్నాను, అంటే నెగిటివ్ పిన్ని గ్రౌండ్ పిన్తో కనెక్ట్ చేస్తున్నాను ఆర్డినో పిన్ తోటి. సర్క్యూట్ డయాగ్రామ్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. బట్ ఇక్కడ ఏం మిస్టేక్ ఏంటంటే వీడియోలో గ్రౌండ్ పిన్ గ్రీన్ కలర్ పెడదాం అనుకున్నా. సో అది ఇప్పుడు చేంజ్ చేస్తున్నా, రెడ్ టు గ్రీన్, అంతే, దాంట్లో ఏం లేదు. అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మొత్తం లిస్ట్ కూడా ఇస్తాను ఏమేమి కాంపోనెంట్స్ కావాలో. అండ్ ఇది వచ్చేసి రెయిన్ సెన్సార్ అనమాట. ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో దానిపైన లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ వచ్చేసి దానిపైన రెయిన్ పడితే అది మనకు డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఈ మాడ్యూల్ వచ్చేసి మనం అంటే దాని డ్రైవర్ అన్నమాట, డ్రైవర్ లాంటిది. సో ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేస్తున్నాను నేను మాడ్యూల్కి. కనెక్ట్ చేసిన తర్వాత దాంట్లో 4 పిన్స్ ఉంటాయి. 4 పిన్స్లో ఒకటేమో డిజిటల్ పిన్, ఇంకోటేమో అనలాగ్ పిన్, దాని తర్వాత ఇంకోటి VCC అండ్ గ్రౌండ్. మనం ఇప్పుడు యూజ్ చేసేటివి VCC, గ్రౌండ్ అండ్ డిజిటల్ పిన్స్. సో VCC అండ్ గ్రౌండ్కి నేను ఆరెంజ్ అండ్ బ్లాక్ వైర్ ఇస్తున్నాను. ఆరెంజ్ ఏమో VCCకి, బ్లాక్ వైర్ ఏమో గ్రౌండ్కి. సో నేను వాటిని కనెక్ట్ చేస్తున్నాను. దేనికి? VCC అంటే 5 volts పిన్కి అండ్ గ్రౌండ్ ఏమో గ్రౌండ్ పిన్కి కనెక్ట్ చేసేసిన. సో ఇంకొక ఎల్లో కలర్ వైర్ తీసుకుంటున్నాను కదా, ఇప్పుడు ఆ వైర్ తీసుకొని నేను డిజిటల్ పిన్కి తీసుకొని ఏమంటారు D6 పిన్కి ఇస్తున్నాను అనమాట. డిజిటల్ పిన్ 6కి సెన్సార్ కనెక్షన్ని ఇచ్చేసిన. సో ఇప్పటిదాకైతే కనెక్షన్ అయితే అయిపోయింది. నేను కోడ్ని దాంట్లో ఎక్కించినాను. కోడ్ని ఎక్కియడం చూపెట్టి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను దానికోసం. కానీ కోడ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనం బాక్స్లో ఫిక్స్ చేయాలి కాబట్టి దానికి పవర్ సప్లై ఉండాలి కాబట్టి 7 volts బ్యాటరీని తయారు చేసినాను దీనికోసం. దాన్ని ఆర్డినో నానో తోటి కనెక్ట్ చేద్దాం, అదొకటి ఎక్కువ. అండ్ బ్యాటరీ ఆన్ అయినప్పుడు ఇండికేషన్ కోసం LED యూజ్ చేస్తున్నా. దాని తర్వాత వచ్చేసి అండ్ ఈ స్విచ్ కూడా, అంటే ఆన్ చేయడానికి స్విచ్ అనమాట. ఆ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఎల్ఈడిని అంటే ఇదే సెన్స్ ఎల్ఈడికి ఫ్యూజ్ కాకుండా చూడండి. సో ఆ ప్లేస్లో నేను రెయిన్ సెన్సార్ని పెడదాం అనుకున్నా. సో రెయిన్ సెన్సార్ పక్కకు పెట్టేసి ఇప్పుడు దాంట్లో అన్నీ ఫిక్స్ చేస్తా పోతా. సో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ యాంగిల్ కనుక, అంటే ఇప్పుడు ఈ వీడియో యాంగిల్ ఉంది కదా, అది బాగుందా లేకపోతే ఇంకేమైనా చేంజెస్, ఇంకా కొంచెం ఏమైనా అప్డేట్ కావాలో కింద కొంచెం కమెంట్ చేసి పెట్టండి. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇట్లా సాల్వింగ్ ఐరన్ని యూజ్ చేసి నేను దాంట్లో హోల్స్ పెట్టేసి వాటిని ఫిక్స్ చేస్తున్నా. పెద్ద గ్లూగన్ కూడా ఏం అవసరం లేదు, వాడితే వాడండి, గ్లూగన్ మంచిదే, సాలిడ్గా ఫిక్స్ అవుతుంది. నేను ఎందుకంటే అప్గ్రేడ్ చేస్తా అని చెప్పినా కదా, సో అప్గ్రేడ్ చేయాలి కాబట్టి నేను అలానే వదిలేస్తా చేసిన ప్రాజెక్ట్స్ని, వాటిని ఎక్కువ ఫిక్సింగ్ చేయకుండా. ఒకవేళ మీది ఇదే ఫైనల్ అయితే మీరు దాన్ని అట్లానే ఫిక్స్ చేసేయచ్చు. సో బ్యాటరీ ఏమంటారు పాజిటివ్ని Vin పిన్కి ఇచ్చిన, అండ్ నెగిటివ్ని గ్రౌండ్కి ఇచ్చిన. పాజిటివ్ వచ్చేసి నేను ఇక్కడ స్విచ్కి ఇస్తున్నా. స్విచ్ అదే స్లైడర్ స్విచ్ ఉంది కదా, ఆ స్విచ్కి ఇస్తున్నా.
అండ్ ఆ స్లైడర్ స్విచ్ నుంచి కనెక్షన్ తీసుకొని వి ఇన్కి ఇస్తాను అన్నమాట. ఇంకో కనెక్షన్ ఉంటుంది కదా స్విచ్కి, దానికి వి ఇన్ ఇస్తాను. సో అండ్ ఆర్డినో నానోని అండ్ ఎల్ఈడిని రెసిస్టర్తో కలిపేసి ప్యారలల్ కనెక్ట్ చేస్తాను అన్నమాట. ఇదంతా అంటే ఒకవేళ అర్థం కాకపోతే పర్వాలేదు, నేను కింద సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాను కదా, అక్కడ చూస్తే మీకు కంపల్సరీ అర్థమైపోతుంది అన్నమాట. సో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన అనుకోకండి, మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు బజర్ని కూడా యాడ్ చేసేసిన. ఎక్కువ వీడియో చాలా పొడుగైంది కాబట్టి బజర్ని యాడ్ చేసిన తర్వాత ఏం చూపెట్టలే. కింద సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి చూడండి. సాల్వింగ్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా, కావాలంటే మనం ఏమంటారు ఇంకొక షార్ట్ కూడా చేయొచ్చు దానిపైన, సాల్వింగ్ దాన్ని ఇలా చేయడము. సో ఎవరికైనా సాల్వింగ్ చేయడం కూడా రాకపోయి ఉంటే, లేకపోతే ఇంకేమైనా టాపిక్స్ ఉంటే, చిన్న చిన్న టాపిక్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి, నేను ఆ టాపిక్స్ పైన కూడా వర్క్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు సౌండ్ వస్తుంది చూడండి. సో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, అంటే మీరు చూసుకోవచ్చు. నేను ఇప్పుడైతే వాటర్ తీసేస్తున్నాం, మళ్ళీ లోపలికి పోతాయి. ఐసోలేట్ చేద్దాం. ఇక్కడ బజర్కి హోల్ పెట్టినా, బజర్ పెట్టినా కదా, బజర్కి హోల్ పెట్టినా. ఇప్పుడైతే వాటర్ వస్తున్నాయి, అంటే ఇంకా వాటర్ ఉన్నాయి దానిపైన, కనబడుతున్నది లేదని ఇంకా వాటర్ ఉన్నాయి అనమాట. సో వాటర్ అయితే ఎప్పుడు అయిపోతుందో అప్పుడు మనకి బజర్ ఆఫ్ అవుతుంది. దీన్ని ఇంకా మనం చాలా అప్గ్రేడ్ చేయొచ్చు, నేను అప్గ్రేడ్ చేస్తాను. అందుకే దీన్ని వచ్చేసి నేను ఇంత పెద్ద బాక్స్లో పెట్టాను. దీనిపైన ఇంకో అప్గ్రేడ్ చేసిన వర్షన్ కూడా వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఈ బేసిక్ కాన్సెప్ట్ని ఫస్ట్ మనం కంప్లీట్గా ట్రై చేద్దాం. ఇప్పుడు నేను స్క్రూస్ పెట్టేసి రియల్గా టెస్ట్ చేస్తాను, అంటే బయట వర్షన్ టెస్ట్ అయిపోతాను వీడియో. సో ఇట్లా ఐసోలేట్ చేసినాక టేపింగ్తో వేసిన, ఎందుకంటే లోపలికి వాటర్ పోదు కాబట్టి. చూసి కదా వీడియో, అట్లా మనం తయారు చేసుకోవచ్చు. ఒక ఆర్డినో నానోనన్నా ఆర్డినో యూఎనోనన్నా యూజ్ చేయాలి. సో నేను పవర్ కన్జంప్షన్ తక్కువ అవుతుందని చెప్పేసి ఆర్డినో నానోని యూజ్ చేస్తున్నాను. కానీ వానకు నాకు ఇష్టం లేదనుకుంటా. ఇప్పటిదాకా వాన పడింది, నేను బట్టలు ఉతుకున్నప్పుడు కూడా పడుతుంది వాన. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కాకపోతే ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దామంటే వాన పడుతుంది. రియల్ టైం టెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ వాన పడుతుంది. దానికి నేనేం చేయలేను. ఒకవేళ వాన పడ్డప్పుడు నేను దీన్ని టెస్ట్ చేసి మీకు షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతం మళ్ళీ ఒకసారి చూడండి, నేను దీన్ని లైక్ ఇక్కడ పెట్టేసి టెస్ట్ చేస్తాను అనమాట వాటర్ బాటిల్తో. సో ఇది వచ్చేసి మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు రియల్ టైం టెస్ట్ అని చెప్పినాం కదా, వెయిట్ చేసినాను కానీ వాన పడద్దు. సో డివైస్ ఆన్ చేస్తున్నా, రెడ్ లైట్ వచ్చినట్టుంది మీకు. సో అయితే డివైస్ ఆన్ అయింది ఇప్పుడు, అంటే రెడీగా ఉంది ఫంక్షన్ చేయడానికి. సో ఆర్టిఫిషియల్ రెయిన్ని మనం తింపి, అంటే ఏం లేదు, మూతలో నీళ్ళు తీసుకొని దానిపైన పోసేయడమే. సో వాటర్ తీసుకుని కొన్ని అండ్ దానిపైన పోస్తా బజర్ వస్తుంది చూడాలి. బజర్ వస్తున్నట్టుంది, మీకు సౌండ్ కొంచెం చిన్నగా వస్తుందేమో. అండ్ ఇప్పుడు ఆ వాటర్ దానిపైన ఉన్నాయి, వాటర్ పోయినాయి, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. అంటే రెయిన్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు ఉంటాయి. మనము దాన్ని ఈ యాంగిల్లో పెట్టుకుంటే రెయిన్ పోతే ఆ సౌండ్ కూడా పోతుంది అన్నమాట. మళ్ళీ వేస్తున్నాం అంటే రెయిన్ పడినంత వరకు ఆ సౌండ్ ఉంటుంది. సో అన్న మరి సౌండ్ కూడా తక్కువ వస్తుంది, ఓన్లీ బజరే వస్తుంది, ఇంకేమీ రావట్లేదు అంటే దాన్ని మనం అప్గ్రేడ్ చేస్తాం. అప్గ్రేడ్ చేయడానికి ఇంకా నెక్స్ట్ కొన్ని వీడియోస్ వస్తాయి. అప్గ్రేడ్ చేసినాక చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తే మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంత మంచి కంటెంట్ అంటే చేస్తారు కానీ కొంచెం ఈజీ కదా మనం చేసేది. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని ఇట్లా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్పటి వరకు జై హింద్, జై భారత్.